అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే అధికారం యొక్క విరోధాభాసం. అసలు సమాజంలో ఈ ఆధిపత్యం వెనుక ఉన్న అసలు కారణాలేంటో కలిసి పరిశోధిద్దాం. మొదలుపెట్టడానికే ఒక సూటి ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు పురుషుల ఆధిపత్యమనేది కేవలం వాళ్ల హింసా ప్రవృత్తి నుంచే వచ్చిందా? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రశ్నకి సమాధానం వెతకాలంటే ముందు మనం ఓ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. అదే దూకుడు సిద్ధాంతం. పురుషాధిపత్యం గురించి ఇది చాలా కామన్గా వినిపించే ఒక వివరణ అన్నమాట. అంటే ఈ థియరీ ఏం చెప్తుందంటే, పురుషుల ఆధిపత్యానికి కారణం వాళ్ల శారీరక బలం మాత్రమే కాదు, వాళ్ల దూకుడు స్వభావం. పరిణామక్రమంలో పురుషులు హింస వైపు ఎక్కువగా మొగ్గుచూపారు. దాని ఫలితంగానే చరిత్రలో ఎక్కడ చూసినా యుద్ధాలు పురుషులకే ఒక స్పెషల్ ఫీల్డ్గా మారిపోయాయి. ఇదంతా ఎలా జరుగుతుందంటే ఒక సైకిల్లాగా అన్నమాట. ముందుగా పురుషులు సైన్యాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఆ తర్వాత వాళ్లు పౌర సమాజానికి మాస్టర్స్ అవుతారు. ఇక ఆ పవర్ని ఉపయోగించి మరిన్ని యుద్ధాలు చేస్తారు. దాంతో సమాజంపై వాళ్ల పట్టు ఇంకా బలపడుతుంది. ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో చూడ్డానికి ఈ లాజిక్ చాలా సింపుల్గా సూటిగా ఉన్నట్టనిపిస్తుంది చదు. పురుషులు మంచి సైనికులు, మరీ సైనికులే గదా ప్రపంచాన్ని పరిపాలించేది. కానీ ఈ వాదనలో ఒక పెద్ద సమస్య ఉంది. కాని అస్సలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. నిజానికి సైనికులు ఎప్పుడూ పాలకులు కాదు. సరే, ఒక నిమిషం పాటు సైనికులందరూ పురుషులే అని ఒప్పుకుందాం. అంతమాత్రాన ఆ యుద్ధాన్ని నడిపించేవాళ్లు, దానివల్ల వచ్చే అధికారాన్ని అనుభవించేవాళ్లు కూడా పురుషులే అయ్యుండాలని రూలేమైనా ఉందా? ఈ స్లైడ్లో ఉన్న పోలికనొక్కసారి చూడండి. విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. పత్తి తోటల్లో పనిచేసే బానిసలందరూ నల్లజాతీయులైనంత మాత్రాన ఆ తోట యజమానులు కూడా నల్లవాళ్లే అవ్వాలని లేదు కదా. అదే లాజిక్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. సైనికులందరూ పురుషులైతే వాళ్లను పాలించే ప్రభుత్వం కూడా మొత్తం పురుషులతోనే ఉండాలని ఎందుకనుకోవాలి? ఇంకా నమ్మకం కలగడం లేదా? అయితే చరిత్ర మనకేం చెప్తుందో చూద్దాం. కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. చరిత్రను గనక మనమొకసారి చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పాలకులకి, సాధారణ సైనికులకి అస్సలు సంబంధముండేది కాదు. వాళ్ళిద్దరూ వేర్వేరు సామాజిక వర్గాల నుండి వచ్చేవారు. ఉదాహరణకి నెపోలియన్ని ఓడించిన డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఏమన్నాడో చూడండి. తన సైన్యంలోని సైనికులను భూమిపై ఉన్న నీచులు అని పిలిచాడు. అంటే ఉన్నత వర్గాల అధికారులకి, సాధారణ సైనికులకి మధ్య ఎంత పెద్ద అగాధం ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ హై ర్యాంక్ పదవులన్నీ ఎవరికి దక్కేవి? డ్యూక్లకి, రాకుమారులకి, రాజులకి, అంటే ఉన్నత వర్గంలోని పురుషులకి మాత్రమే. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. ఆ పదవులు డ్యూక్లకు దక్కాయి, కాని డచెస్లకు, అంటే వాళ్ల భార్యలకు ఎందుకు దక్కలేదు? అంటే పాలకుల వర్గంలోనే లింగ వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఆఫ్రికాలో ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని ప్రాణాలు పణంగా పెట్టి కాపాడింది అక్కడి సెనెగలీస్, అల్జీరియన్ సైనికులు. కాని వాళ్లని పాలించిందెవరు? ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఉన్నతవర్గ పురుషులు. అలాగే చైనాలో కూడా యుద్ధ వ్యూహాలు పన్నిందే కత్తిపట్టుకోవడం కూడా రాని మ్యాండరిన్లు అనే పౌర అధికారులు. చూశారుగా? ఇన్ని ఉదాహరణలు చూశాక కూడా మనం మళ్ళీ అదే పాత ప్రశ్నకు వచ్చి ఆగుతాం. సైనికులెవరైనా సరే, ఆ పాలకులందరూ, ఆ అధికారులందరూ పురుషులే ఎందుకు అయ్యారు? సరే, ఇక్కడనుంచే అస్సలు కథ మొదలవుతుంది. అదే అధికారం యొక్క విరోధాభాసం. ఇంతకీ నాయకత్వానికి నిజంగా ఎలాంటి నైపుణ్యాలు కావాలి? చాలామంది అనుకున్నట్టు యుద్ధాలంటే ఏవో పబ్లలో జరిగే కొట్లాటలు కావు. అవి చాలా కాంప్లెక్స్ ప్రాజెక్టులు. వాటిని విజయవంతంగా నడపాలంటే అద్భుతమైన ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి. అందరితో కలిసి పనిచేయాలి. కొన్నిసార్లు శాంతియుతంగా సమస్యలను పరిష్కరించగలగాలి. ఒక్కసారి ఈ స్లైడ్ చూడండి. ఒక సాధారణ సైనికుడికి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? బహుశా దూకుడు, శారీరక బలం. కాని ఒక పాలకుడికి లేదా జనరల్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి? సహకారం, శాంతింపజేయడం, యుక్తిగా వ్యవహరించడం, ఎదుటివారి కోణంలోంచి ఆలోచించడం. ఈ రెండిటికీ అస్సలు పోలికే లేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? కేవలం కోపం, దూకుడున్నవాళ్లు యుద్ధాన్ని నడపడానికి అస్సలు పనికిరారు. నిజానికి వాళ్లే అత్యంత చెత్త ఎంపికయ్యే అవకాశం కూడా ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే
రోమన్ చక్రవర్తి అగస్టస్, జూలియస్ సీజర్, అలెగ్జాండర్ లాంటి గొప్ప గొప్ప సైనిక మేధావులు కూడా చేయలేని పనిని అగస్టస్ చేశాడు. ఒక స్థిరమైన రోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మరి అతని సక్సెస్ సీక్రెట్ ఏంటి? అతని సైనిక పరాక్రమం కాదు, క్లెమెన్షియా అనే గుణం, అంటే సౌమ్యత, క్షమాగుణం. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అసలైన పాయింట్కి వచ్చేశాం. ఇక్కడే అసలైన పారాడాక్స్, అంటే విరోధాభాసం దాగి ఉంది. సాధారణంగా మహిళల గురించి కొన్ని స్టీరియోటైప్స్ ఉంటాయి కదూ. వాళ్లు చాలా యుక్తిపరులు అని, ఇతరులను సులభంగా శాంతింపచేస్తారని, ఎదుటివాళ్ల కోణంలోంచి ఆలోచించగలరని అంటుంటారు. విచిత్రమేంటంటే విజయవంతమైన సామ్రాజ్య నిర్మాతలకి కావాల్సిన అసలైన స్కిల్స్ కూడా ఇవే. ఒకవేళ ఈ స్టీరియోటైప్స్లో నిజం ఉందనే అనుకుందాం. మరి అలాంటప్పుడు ఏమవ్వాలి? తార్కికంగా చూస్తే మహిళలు అద్భుతమైన పాలకులవ్వాలి. యుద్ధరంగంలోని కఠినమైన పనులను పురుషులకు వదిలేసి వాళ్లు పరిపాలన పగ్గాలు చేపట్టాలి కదా. కాని చరిత్రలో అలా జరగలేదు. మరి ఎందుకు? నాయకత్వం అనేది కేవలం బలం, దూకుడుతో రానప్పుడు? మరి అధికారం వెనుకున్న అసలు కథ ఏంటి? ఆ దాగి ఉన్న రహస్యమేంటి? ఈ ప్రశ్న మనల్ని మరింత లోతుగా ఆలోచింపజేస్తుంది.